పుట్టపర్తిలో టీడీపీ నుంచి కొత్త అభ్యర్థి తెరపైకి రానున్నారా? ఎవరతను? ఇదే ఇప్పుడు సత్యసాయి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కొత్త లీడర్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెర్చ్ చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గ నాయకుడి కోసం అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. పుట్టపర్తి టీడీపీ టికెట్ కోసం పోలీసు అధికారులు క్యూ కడుతున్నారు. అయితే వడ్డెర బోయ సామాజిక వర్గం నాయకులకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. పుట్టపర్తిలో టీడీపీ నుంచి కొత్త అభ్యర్థి తెరపైకి రానున్నారా? ఎవరతను? ఇదే ఇప్పుడు సత్యసాయి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కొత్త లీడర్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెర్చ్ చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గ నాయకుడి కోసం అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. పుట్టపర్తి టీడీపీ టికెట్ కోసం పోలీసు అధికారులు క్యూ కడుతున్నారు. అయితే వడ్డెర బోయ సామాజిక వర్గం నాయకులకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పుట్టపర్తిలో కొత్త టీడీపీ అభ్యర్థి కోసం చంద్రబాబు నాయుడు సెర్చ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎంపిక కోసం చాలా కాలంగా పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అయితే రఘునాథ్ రెడ్డి సిట్టింగ్ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నాడు. ఆయన పైన చాలా కొన్ని సామాజిక వర్గాల్లో పూర్తి స్థాయి అసంతృప్తి ఉందనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థుల వేట పార్టీ కొనసాగుతుంది. దీంతో ఏదైతే వడ్డెర సామాజిక వర్గం, రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లు వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన వారు పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు, ముఖ్యంగా ఒక ముగ్గురు పోలీసు అధికారులు, ఒక జైలర్ కూడా అక్కడి నుంచి పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పార్టీ సమన్వయకర్తలుగా రాయలసీమ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న బీద రవిచంద్ర యాదవ్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డితో వారు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఒక జైలర్ అయితే ఏకంగా చంద్రబాబు నాయుడినే కలిసి తన బయోడేటాను సమర్పించినట్టు సమాచారం. దీంతో అతనికి సంబంధించి వివరాలను కనుక్కోమని ఇన్ఛార్జీలను ఆయన ఆదేశించినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో 2-3 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన వస్తుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఇప్పుడు హైదరాబాద్, విజయవాడకు క్యూ కట్టిన పరిస్థితి. అదేవిధంగా ఇదే నియోజకవర్గంలో పనిచేసిన ఒక డిఎస్పీ కూడా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అతను కోస్తా జిల్లాలో పనిచేస్తున్నాడు. అతను కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా మరికొంతమంది అభ్యర్థులు, బెంగళూరుకు చెందిన ఒక బిల్డర్ కూడా ఇదే వంతుగా తన ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను కమ్మ సామాజిక వర్గానికి చెందినప్పటికీ అతని భార్య వడ్డెర సామాజిక వర్గానికి చెందడంతో తన భార్యకి టికెట్ ఇవ్వాలంటూ నేతల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద వడ్డెర బోయ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు ఆ నియోజకవర్గంలో టికెట్ కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నారు. అయితే కొంతమంది నేతలు ఏదైతే పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము ఈసారి పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేయమంటూ కూడా అధిష్టానం వద్ద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినట్టు సమాచారం. దీంతో పార్టీ ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తుందని ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఏదైతే రఘునాథ్ రెడ్డి యొక్క కోడలకు కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా మొత్తం మీద జరుగుతుంది. ఓవైపు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేనే కొనసాగిస్తుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి బలమైన అభ్యర్థిని రంగంలో దింపాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా ఏదైతే బీసీ సామాజిక వర్గాల నుంచి, ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న బీసీ సామాజిక వర్గాల నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి పోటీకి నిలపడానికి పార్టీ ప్రయత్నిస్తుందంటున్నారు. ఇందులో భాగంగానే ఈ కసరత్తు జరుగుతుంది. మొత్తం మీద అయితే వడ్డెర బోయ సామాజిక వర్గాలకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. రేఖ రైట్ దామోదర్, పుట్టపర్తి టీడీపీ టికెట్ కోసం ఓవైపు పోలీస్ అధికారులు కూడా క్యూ కడుతున్నారు. అయితే ఎందుకని వడ్డెర బోయ సామాజిక వర్గం నాయకులకు పెద్దపీట వేయాలని ఎందుకు యోచిస్తోంది టీడీపీ? రేఖ, ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గం హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో, సత్యసాయి జిల్లా పరిధిలో మొత్తం బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఆ జిల్లాకు సంబంధించి హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా కురబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని పార్టీ భావిస్తుంది. ఇందుకోసం మాజీ ఎంపీ పార్థసారథితో పాటు మరికొందరి పేర్లు ప్రతిపాదిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి
కురవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు. కదిరికి సంబంధించి ఎక్కడైతే కందికొండ ప్రసాద్ చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తికి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇక మిగతా ఇదే రాష్ట్రంలో వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడా ప్రాధాన్యత లేదు. అందుకోసం ఆ సామాజిక వర్గం ఓట్లు సుమారు 40,000కి పైగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్నాయని భావిస్తున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే మొత్తం రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా ఆయా సామాజిక వర్గానికి తాము ప్రాతినిధ్యం కల్పించామని చెప్పే అవకాశం ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలోనే ఆయా సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తుంది. దీంతో పాటు బోయ సామాజిక వర్గం ముఖ్యంగా ఏదైతే హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో కురబ సామాజిక వర్గం తర్వాత అత్యధిక ఓట్లు బోయ సామాజిక వర్గానికి ఉంటారు. కాబట్టి ఆ సామాజిక వర్గానికి ఇక్కడ అవకాశం కల్పిస్తే ఎంపీ ఎలక్షన్స్ లో ఓట్లు తాము బోయ సామాజిక వర్గానికి అవకాశం కల్పించినందువల్ల తమకు ఎంపీ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తుంది. మొత్తం మీద అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని చెప్పడానికి ఈ విధంగా బీసీ సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏదైతే టీడీపీతో బీసీ సామాజిక వర్గాలు ముందు నుంచి ఉన్నాయి. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఈ బీసీ సామాజిక వర్గాలకు అటు జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు అదేవిధంగా ఎంపీగా కూడా తెలుగుదేశం పార్టీ 83 నుంచి అవకాశం కల్పించింది. దాంతో ఎక్కువగా బీసీ సామాజిక వర్గాలు టీడీపీతో ఉన్న పరిస్థితి గత ఎన్నికల్లో కొంత రివర్స్ అయింది. దీంతో గత ఎన్నికల్లో జరిగిన తప్పును తెలుసుకొని పూర్తి స్థాయిలో పార్టీ సెటరైట్ కావడానికి ఈ ఎన్నికల్లో ఏదైతే బీసీ సామాజిక వర్గాలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించడం వల్ల గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభావం కోల్పోయిందో అది తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా బీసీ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా పుట్టపర్తి లాంటి నియోజకవర్గంలో పూర్తిగా బీసీ సామాజిక వర్గాలే ఓటర్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థులను కోసమే పార్టీ గాలిస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈ వడ్డెర బోయ సామాజిక వర్గాల అభ్యర్థులకు అవకాశం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.